పెద్దగా నమస్తే. నమస్తే. చెప్పు. ఇప్పుడు ఇక్కడ చెత్త మొత్తం పడేస్తా ఉన్నారు కదా, సుమారు ఎంతకాలం నుంచి ఇట్లుంది పరిస్థితి? ఈ ఎంతకాలం నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి పడేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి కంపల్సరీగా ఎందుకంటే పబ్లిక్ ఎక్కువైపోయింది కదా, ఇక్కడ ఈ బస్తీ కూడా పబ్లిక్ ఎక్కువైపోయింది. అటువంటిప్పుడు ఇంకా చెత్త మొత్తం పడేయాల్సిందే, తప్పదు. 10 ఏళ్ళ నుంచి పడేస్తాను. ఇప్పుడు అక్కడ ఫెన్సింగ్ ఏదో ఏర్పాటు చేసిండ్రు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎక్కడ ఫినిషింగ్? అది కేసీఆర్ చేసిండు. అది కేసీఆర్ చేసిండు. ఫెన్సింగ్ ఎందుకు తీసేసిండ్రు? మళ్ళీ అది ఏమో రిపేర్ చేస్తామని తీసేసిండ్రు. అది ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉంది, నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఇద్దట్లో ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? మాగంటి సునీత గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మన లోకల్ మనిషి కదా, ఆమె లోకల్ మనిషి కదా, ఆమె గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే లోకల్లో పనులన్నీ చూసుకుంటుంది ఆమె. ఇప్పుడు 4,000 పింఛన్ ఇస్తా అంటాను కదా, వస్తుందా మీకు? ఏది రావట్లేదు. రావట్లేదు. 2,000 వస్తున్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో వాడు ఒప్పుకోడు కదా మోడీ వీళ్ళకి ఇవ్వటానికి. వీళ్ళ పార్టీ కాదు కదా, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కదా, అందుకని వాడు ఆడ బేక్ చేసిండు. ఆంధ్రాలో ఇస్తాడు 4,000 పింఛన్. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా ఉన్నాడు అని చెప్పేసి అంటాం. ఇస్తారు. ఇది మనం తిన్నది దాన్ని వేస్ట్ చేయకూడదు. సన్న బియ్యం ఇస్తారు. సన్న బియ్యం మేము అన్నం తింటాం. పిల్లలకి 2,500 ఇస్తా అన్నాడు, బస్ ఫ్రీ చేసిండు, ఇవన్నీ చేస్తా ఉన్నాడు. అయిపోయింది, బస్సు ఫ్రీ అయిపోయింది. మహిళలకు 2,000 అన్నది ఇంకా తెలియదు మాకు. అది అట్లా. మా కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందా, లేకపోతే ఇంతకుముందు మన కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన బాగుందా? ఇప్పుడు ఇద్దరిలో ఎవరు బాగుంది అన్నది మనకు తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి, టీడీపీ ఇద్దరు ఒకటే. ఎందుకంటే నేను చెప్తున్నా, 35 సంవత్సరాలుగా నా సర్వీస్ మొత్తం 50 సంవత్సరాలు ఇక్కడ. అయితే నేను ఒకప్పుడు ఇక్కడే పనిచేసుకునేవాడిని. పనిచేసుకున్నప్పుడు ఇక్కడ తినడానికి అన్నం లేదు. అన్నం లేని టైంలో కూడా నేను చాలా గొప్పగా పనిచేసిన. ఈ సికింద్రాబాద్ వెళ్ళి పనిచేసిన, యాబిడ్స్లో పనిచేసిన. నేను అప్పట్లోనే 3,000 రూపాయలు సంపాదించిన రోజుకి. కానీ ఆయన టీడీపీ వచ్చిన తర్వాత అందరికీ డెవలప్ అయిపోయింది. ఆ రెయిన్బో కాంప్లెక్స్ కట్టిన తర్వాత అందరికీ అన్నం దొరికింది. అంతకుముందు అన్నం లేదు వాళ్ళకి. అర్థమైందా? తర్వాత ఇక్కడ ఏది దాన్ని ఏమంటారు, గచ్చిబల్లి అక్కడ, దాని పేరు ఏందో నాకు తెలీదు. అది కట్టిన తర్వాత ఇంకా డెవలప్ అయిపోయింది. ప్రతి ఆడ మనిషికి పని దొరుకుతుంది. ప్రతి ఆడ మనిషి 20,000 తెచ్చుకుంటుంది. మరి వాడు బాగుంటాడా, ఈడు బాగుంటాడా, అది మీరే చెప్పండి, మాకు తెలియదు. అది హైటెక్ సిటీ 20,000 30,000 తెచ్చుకుంటారు. అంతకుముందు ఆడ మనుషులకు పోలేదు. మరి అది ఆ పరిపాలన బాగుందా, ఈ పరిపాలన బాగుందా, అది చెప్పండి మీరు. అంటే మళ్ళీ టీడీపీ రావాలని చెప్పేసి అంటా ఉన్నా నేను. మరి లెక్క అదే. ఇప్పుడు మాట్లాడింది రివర్స్ అయితే. టీడీపీలో మేము పనిచేసినాం. చిన్న శ్రీశైలం యాదవ్తో, ఎవరు విజయ రామారావు ఫీల్డ్లో. చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకే కదా నవీన్ యాదవ్, మరి బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుందని చెప్పేసి అంటా ఉన్నా. రేపు అవసరం అయితే చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గరికి మేము పోతాం. ఆ ఫోటోలన్నీ మా ఇంట్లో ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను. ఇంత పెద్ద